హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైబ్న సిస్టర్ కొవ్వు. ఎండలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చెట్ల పెంపకం గురించి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే ప్రతి బర్త్డేకి చెట్లు అయితే నాటుతాను ఫ్రెండ్స్. ఇదైతే మామిడి చెట్టు. నేను నా ఎయిత్ బర్త్డేకి అయితే నాటాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎదిగిందో. ఈ రోజు అయితే మా ఇంట్లో నాటిన ప్రతి ఒక్క చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మా నేరేడు చెట్టు ఫ్రెండ్స్. ఈ వేప చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదైందో. ఇదైతే మాకు చాలా నీడని ఇస్తుంది, ఇంకా చల్లని గాలిని కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది మా పెరట్లో ఇంకో నేరేడు చెట్టు. ఈ వేప చెట్టు అయితే మాకు చాలా మంచి నీడని ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు ఇంత నీడని ఇవ్వడం వలన పెద్దవాళ్ళు కూడా వచ్చి హాయిగా రిలాక్స్ అవుతున్నారు నీడ గాలి వలన. ఇదైతే మా ఇంటి ముందు ఇంకో వేప చెట్టు. ఇంటి ముందు వేప చెట్టు ఉంటే చాలా మంచిదంట ఫ్రెండ్స్. మా జాన్ చెట్టు నిమ్మ చెట్టు అయితే పక్క పక్కనే ఉన్నాయి. చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు అయితే మంచి కాపు కాస్తున్నాయి. అలాగే జామకాయలు కూడా మంచిగా కాస్తున్నాయి. ఈ చెట్ల పెంచడం వల్ల మరొక ఉపయోగం ఏంటంటే చెట్లపై పక్షులు గూళ్ళు పెట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్. రోజు ఈ చెట్లపైకి ఎన్నో పక్షులు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ పక్షులు అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. సెల్ ఫోన్ రేడియేషన్ వలన ఈ పక్షులు అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. కానీ చెట్లు పెంచడం వలన ఈ పక్షులు అయితే కొన్నైనా వస్తున్నాయి ఫ్రెండ్స్. మా ఇంటి ముందు తులసి మొక్కలు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు తులసి మొక్కలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ఇదైతే మా మల్లెంటు ఫ్రెండ్స్. దాని పక్కనే కరివేపాకు చెట్టు కూడా ఉంది. రాంఫలా చెట్టు చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే తొందరలో కాపు కూడా కాసేలా ఎదిగింది. కలబంద మొక్కలు కూడా ఉన్నాయి. ఇలా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నేను మొక్కలు నాటేస్తాను ఫ్రెండ్స్. మా ఇంటి పక్కన, ఇంటి వెనకాల, ఇంటి ముందర ఎక్కడ పడితే అక్కడ చెట్లు నాటుతూ ఉంటాము నేను మా ఫ్యామిలీ. చూసారు కదా ఫ్రెండ్స్ మా చెట్లు అన్నిటినీ. నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ వీడియో చూసి మీరైతే మొక్కలు నాటుతారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. Bye guys.